హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ పల్నాడు పిల్లని. ఈరోజు మనం సొరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది సొరకాయ కర్రీ. చపాతీల్లో బాగుంటుంది, అన్నంలో బాగుంటుంది, జొన్న రొట్టెల్లో బాగుంటుంది. ఇంకో రోజు మీకు సొరకాయ చెక్కలు కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఒక బౌల్లో 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ పట్టదు. తిరుగుమాత వేసుకోవాలి. ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు వేసుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఫ్రై అవనివ్వండి. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇంకా కొత్త కొత్త వంటలన్నీ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. పై వరకు వచ్చాయి, పర్లేదు, కొంచెం కుక్ అయిపోతే సరిపోతుంది బౌలు. టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి, బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకుంటేనే సొరకాయ కర్రీ టేస్ట్గా ఉంటుంది. 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఎక్కువే వేసుకున్నాం కాబట్టి కారం కొంచెమే వేసుకోవాలి. ఆల్మోస్ట్ దగ్గర అయిపోతున్నప్పుడు టీ గ్లాస్ పాలు వేసుకోండి. పచ్చిపాలే వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేయకపోతే పాలు విరిగిపోయినట్లుగా ఉంటుంది కర్రీ. ఎంతో టేస్టీగా ఉండి సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీలతో టేస్ట్ చేద్దాము. Thank you for watching my video.